హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు ఏంటంటే మరో మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు తెచ్చేసాను అనమాట. సో ఈరోజు చెప్పబోయే దాంట్లో ఏంటంటే 1 month బ్యాక్ అనుకుంటా ఒకరైతే కార్ డ్రైవర్ కింద కూడా వ్యాకెన్సీ ఉంటే షేర్ చేయండి అన్నారు. సో వాళ్ళకి కూడా ఈరోజు మంచి నోటిఫికేషన్స్ రావడం అయితే జరిగింది కాబట్టి అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మాత్రం వాచ్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే మొదటిసారిగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే, మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా కంటెంట్ గురించి డౌట్స్ ఉంటే కనుక, నేను చేసే వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడల్ కెరీర్ సెంటర్ ఈస్ట్ గోదావరి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి. నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. రోల్ వచ్చి మనకి క్లర్క్స్ అంటే ఆన్ రోల్ జాబ్స్ అనమాట. క్లర్క్ వర్క్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏజ్ దగ్గరకు వచ్చేసరికి 19 to 29 years అనమాట. మనకి జాబ్ ఓపెనింగ్స్ జాబ్ వ్యాకెన్సీ ఎన్ని ఉన్నాయంటే కనుక 10 అయితే ఉన్నాయన్నమాట. 10 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి లొకేషన్ ఎక్కడ అంటే కనుక గాజువాక ఆటోనగర్ అండి. గాజువాక ఆటోనగర్, ఓకే. 12K per month అండి. మనకి శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి 12K per month అనమాట. సో మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఇక్కడ వీళ్ళు మనకి వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. ఆ నెంబర్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ అండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే కనుక మనకి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, కార్ డ్రైవర్ కింద ఇలా ఏమైనా వ్యాకెన్సీ ఉంటే చూడండి అని చెప్పేసి. సో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో వాంటెడ్ సేల్స్ టీమ్ లీడర్స్, అట్ ది సేమ్ టైం మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అలాగే సీనియర్ టెక్నీషియన్స్ అండ్ ఈవీ సీనియర్ టెక్నీషియన్స్, పీవీ సీనియర్ టెక్నీషియన్స్ అండ్ అకౌంటెంట్స్ అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ అలాగే డ్రైవర్స్ కదా, డ్రైవర్స్ కింద కూడా మనకి హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనకి కంపెనీ వచ్చేసి టాటా అండి. 3 star ఆటో ఏజెన్సీస్ వాళ్ళు అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాక్ ఇన్ విత్ యువర్ రెజ్యూమ్ అంటే మీరు రెజ్యూమ్ తీసుకుని అయితే డైరెక్ట్గా మీరు కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరొకసారి చెప్తున్నాను, టాటా 3 star ఆటో ఏజెన్సీస్ కంపెనీ అండి. మనకి అడ్రస్ ఏమి ఇచ్చారంటే 34-13-54 లక్ష్మీనగర్ NH5 వైజాగ్ 18 అనమాట. వైజాగ్ 18 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే వాకినర్ మెయిల్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మెయిల్ నెంబరు అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక దగ్గరికి వచ్చేసరికి మనకి అవసర్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏమేంటి వ్యాకెన్సీస్, ఎవరు ఎలిజిబిలిటీ అంటే కనుక అవసర్ హైరింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనకి కంపెనీ నేమ్ వచ్చి అవసర్ హెచ్ఆర్ సర్వీసెస్ అండి. ఫర్ ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అంటండి. ఇది ఓన్లీ మేల్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. దీనికి ఓన్లీ ఫీమేల్స్. పొజిషన్ వచ్చి మనకి అసెంబుల్ ఆపరేటర్స్ అనమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఫ్రమ్ 1st November అండి. అంటే నెక్స్ట్ మంత్ 1st అనమాట 2025. లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి ఇది హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. ఎవరికైనా హైదరాబాద్లో ఎవరికైనా అర్జెంట్ నీడ్ ఉంది అంటే కనుక జాబ్కి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. శాలరీ ప్యాకేజ్ మీకు 14K మెన్షన్ చేశారండి. ప్లస్ PF ఉంటుంది, EIC కూడా ఉంటుంది. 2K ఎక్స్ట్రా ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అనమాట. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2K కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది 14Kతో పాటు, అంటే టోటల్ 16K. అండ్ అలాగే 60 ఎక్స్ట్రా పర్ నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 60 రూపీస్ అనమాట పర్ డేకి వచ్చేసి. అప్ టు మీకు 17K to 18K వరకు యూ క్యాన్ ఎర్న్ అనమాట. సో మీరు 17 నుంచి 18K వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఓటీస్ కానీ ఇలాగా ఎక్స్ట్రా నైట్ షిఫ్ట్స్ కానీ చేసినట్లయితే అమౌంట్ వస్తుంది, కానీ అదే పనిగా మాత్రం చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓటీస్కి అయితే మంచిగానే ఎర్న్ చేసుకోవచ్చు అండి అమౌంట్. ఎందుకంటే నేను నా పాస్ట్ కంపెనీ నేను అలాగే ఓటీస్ ఎక్కువ చేసేదాన్ని అనమాట. సో అంటే మనకి ఇచ్చిన డ్యూటీ కంటే 1 or 2 hours ఇంత అమౌంట్ అని మెన్షన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి శాలరీ అనేది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ షిఫ్ట్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి 3 shifts ఉంటాయి. 8 hours అండి ఈచ్ షిఫ్ట్కి వచ్చేసి.
అండ్ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. రూట్స్ వచ్చేసి అవైలబుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనమాట. మీకు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే తెలుగులో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. అండ్ ఏజ్ దగ్గర వచ్చేసి 18 to 30 years అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి ఇంకా ఏం మెన్షన్ చేశారు అంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ గూగుల్ ఫామ్స్ కూడా మెన్షన్ చేశారు. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీరు దానికి అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ మెయిన్ హెచ్ఆర్ అనమాట, హెచ్ఆర్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డాక్స్ అని చెప్పేసి గూగుల్ ఫామ్స్ కూడా ఇచ్చారు, అది కూడా నేను మెన్షన్ చేస్తే చెక్అవుట్ చేసేయండి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. అండ్ ఇంకా ఏమేమి కంపెనీస్ ఉన్నాయంటే కనుక అంతేనండి, 3 కంపెనీస్ అనమాట. మనకి డ్రైవర్స్ గురించి సేల్స్ టీమ్ లీడర్స్, సేల్స్ టెక్నీషియన్స్, అకౌంటెంట్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, అండ్ అలాగే మనకి ఇలాగా ఫీమేల్స్ అసెంబ్లీ ఆపరేటర్స్ కింద ఈ 2 కంపెనీస్ నుంచి. అండ్ క్లర్క్ జాబ్స్ కింద కూడా నేను మీకు మేల్ అండ్ ఫీమేల్ అనమాట క్లర్క్ జాబ్స్. సో ఇవన్నీ కూడా మీతో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిపోయింది. సో ఈ రోజుటి మనకి జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట, ఓకేనా. అండ్ అలాగే ఈరోజు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం వైజాగ్ వాళ్ళకి చెప్పాను కదండి రీసెంట్ వీడియోస్లో నేను కనుక్కొని చెప్తానని. సో నేను అయితే కనుక్కోవడం జరిగింది వైజాగ్ వాళ్ళని. ప్రెసెంట్ అయితే డేటా ఎంట్రీ జాబ్స్ అనే వ్యాకెన్సీ లేవంటండి. సో అవి వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఆల్రెడీ అడగడం అయితే జరిగింది సో వైజాగ్లో ఉండేవాళ్ళని. సో వాళ్ళు అయితే నాకు అలా ఆన్సర్ ఇచ్చారు, ప్రెసెంట్ అయితే ఏ వ్యాకెన్సీ లేవండి అని చెప్పేసి, ఓకేనా. సో వైజాగ్లో ఉండేవాళ్ళు మీరేమీ టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా. రావాల్సిన టైంకి వస్తాయి, లేట్ అవుతుంది జాబ్ రావడానికి, కాకపోతే మీరు ఓపికతో పేషెన్సీతో ఉండాలి, ఓకేనా. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే సో ఇంతే ఈరోజుటి వీడియోస్ అయితే ఇవన్నమాట. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయగలుగుతుందో వెంటనే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, కామెంట్ చేసి అడగండి. అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మనకి అప్పుడే అక్టోబర్ వచ్చేసింది, 500 ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట. సో అది ఓకే. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.